వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. లాస్ట్ వీడియోలో లెహంగా కటింగ్ వీడియో పెట్టాను కదండి, ఇది స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. క్లియర్గా చూస్తే చాలా సింపుల్ అండి, నీట్గా అర్థమవుతుంది. చూసారా, నేను ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకుంటుంది లైనింగ్ పార్ట్ అన్నమాట. నడుముని మెజర్ చేసుకొని మనం ప్లీట్స్ ఎంత మెజర్కి పెట్టుకుంటే సరిపోద్దో చూసుకొని పెట్టుకోవాలండి. కొంచెం బిగినర్స్ అయితే టేప్తో కొలుచుకొని పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఒక 21 ఇంచెస్ ఉంది మా పాప నడుము అయితే, అలా మీరు కుట్టాలనుకున్న కస్టమర్ది కానీ లేకపోతే మీది కానీ నడుము మెజర్మెంట్ తీసుకొని దాన్ని డివైడ్ చేసి చూడండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సింపుల్ అండి, సరిగ్గా ఇది చేస్తే మాత్రం చాలా నీట్గా వస్తుంది. నేను లైనింగ్ మాత్రం 3 మీటర్సే తీసుకున్నానండి. చెప్పాను కదా ఫ్యాబ్రిక్ మొత్తం శారీ అంతా దీనికే పెడతానని, అందుకే లైనింగ్ కొంచెం చిన్నగా పెట్టుకున్నాను ప్లీట్స్. చూసారా, దీనికి మధ్య నేను కుట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా పటకా వేస్తాను, పాప ఎదిగితే ఇప్పడానికి బాగుంటుందని. ఇది వేసేటప్పుడు కూడా సమానంగా అటు ఇటు క్లాత్ పట్టుకొని వేయాలండి. లేదు ఎలా అంటే అలా వేసేస్తే మళ్ళీ కుట్టిప్పాల్సి వస్తుంది, ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది. మనం వేసుకునేటప్పుడే కొంచెం నీట్గా చూసుకొని వేసుకున్నామంటే మళ్ళీ ఇప్పాల్సిన బాధ ఉండదు. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. దీనికి ప్లీట్స్ నేను కొంచెం పెద్దగా ఎక్కువ క్లాత్ లోపలికి వెళ్ళిపోయేలాగే పెడుతున్నాను, ఎందుకంటే మనకి ఇది ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అందుకని. నడుము కూడా చాలా చిన్నది, 21 ఇంచెస్ అంటే. మీకు కుట్టే కూడా నేను చూపించాను కదా, అది ఎంత ఫ్లేర్ వచ్చిందో మొత్తం, అందుకనమాట. లైనింగ్ మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ మడవకూడదు. ఇది ఎక్కువ క్లాత్ కాబట్టి కొంచెం ఎక్కువగా మడుచుకోవాలన్నమాట. కొంచెం సింపులే, బాగా ఆలోచించి నీట్గా పెట్టుకుంటే. చూసారా, కుట్టేసిన తర్వాత లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక 2 ఇంచెస్ వరకు నేను చూసారా ఎలాగా మడత పెట్టి కుడుతున్నానో అలా మడత పెట్టి రెండు వైపులా కుట్టాలి. స్టార్టింగ్ రఫ్ చేయాలి, రఫ్ చేసి కొంచెం అలా క్రాస్గా తీసేయాలి. రెండు వైపులా అలాగే కుట్టుకోవాలండి, అటు ఇటు కూడా. కుట్టుకున్న తర్వాత మనకి మొత్తం కింద బార్డర్ మాత్రం ఆరెంజ్ కలర్లో వచ్చింది కదా, అదే పైట అంచు తీసేసాను కదా ఇందులోది, నేను అందులో పీస్ కట్ చేసుకొని మళ్ళీ పైన వస్తుంది కదా పట్టీలాగా, దానికి మళ్ళీ నేను సేమ్ క్లాతే పెడుతున్నాను. కలర్ కాంబినేషన్ చూడడానికి కూడా బాగుంటుంది కదా అని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది కూడా అదిగోండి, నేను అది పళ్ళు పాటలోది కట్ చేశాను అనమాట. అది మన నడుము ఎంత ఉందో అంత, అంటే ఇప్పుడు 21 ఉంది కదా, ఇంకో 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవచ్చండి, లూజ్గానే ఉండాలి. మనం అందులో లాడా పెడతాం కదా, సరిపోతుంది. మరి కరెక్ట్గా 21 అంటే 21 ఇంచే పెట్టుకోకూడదు. ఇది కానీ ప్యాంట్స్ కుడతాం కదా మనం, డ్రెస్ మీద ప్యాంట్స్, దానికి కానీ ఒక 2-3 ఇంచెస్ మనం ఎక్స్ట్రానే పెట్టాలి. కరెక్ట్గా ఎంత ఉందో అంతే పెట్టుకుంటే మనకు వేసుకునేటప్పుడు అసలు అవ్వదన్నమాట, మనం కరెక్ట్గా పెట్టామంటే. చూసారా, నేను ఇది చివర్లు కుట్టలేదండి, ఎందుకంటే నాకు అలా బార్డర్ వచ్చింది కదా, పోగులు అవి రావు, అందుకనే నేను ఈ చివర కుట్టలేదు. దీన్ని కరెక్ట్గా కింద కుర్చీలు అవి సరి చేసుకుంటూ చూసుకొని దాని మీద పెట్టి కుట్టేయాలి. కింద చూసుకుంటూ ఉండాలండి, కుర్చీల మీద కుట్లు పడిపోతే మళ్ళీ షేపు పోద్ది. కుర్చీలన్నీ నీట్గా చేసుకుంటూ కుట్టాలి. అలా పైన కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇది లోపలికి మడిచి కుట్టాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. అదిగోండి, అటువైపు కుట్టాం కదా, అది మళ్ళీ ఇటువైపు పెట్టుకొని కుట్టాలి. ఫ్రంట్ ఎలా రఫ్ చేస్తున్నాను నేను, ఊడిపోకుండా ఉంటుంది కుట్టని చెప్పి. లాస్ట్ వరకు మళ్ళీ ఇందాకట్లాగే కుర్చీలు చూసుకొని దేని మీద కుట్టు పడకుండా కరెక్ట్గా దాని మీదే, మనం ఇందాక ఒక కుట్టేసాం కదా అటువైపు, మళ్ళీ దాని మీదే పడేలాగా వెయ్యాలి. దీనికి కూడా సింపుల్ అండి చాలా. ఒక్కసారి మనకు వచ్చిందంటే అన్నీ ఇంతే, లెహంగాస్ ఇలాగే స్టిచ్ చేస్తారు. కాకపోతే బార్డర్ పోకూడదు అనుకుంటే మనం ఇలాగా ప్లీట్స్ పెడతాము, లేదు లెహంగా అయితే ఏమంటారు అంబ్రెల్లా కట్ అయితే కొంచెం కటింగ్ మారుతుంది అంతే. అప్కమింగ్ వీడియోస్లో నేను ఆ కటింగ్ కూడా పెడతాను మీకు, ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అంతేనండి, ఫినిష్ అయిపోయినట్టే ఇది. ఇంకా చివర్లు మాత్రం కలిపి కుట్టేసుకోవాలన్నమాట. చూసారా, ఈ రెండు చివర్లు మొత్తం 4 ఫ్యాబ్రిక్ అంతా కలిపి పట్టుకొని మళ్ళీ కొంచెం వరకు చిన్న కుట్టేసుకోవాలి. ఇందాక మనం కలిపి కుట్టుకున్నాం కదా, దాన్నే మళ్ళీ కలిపి కుట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. లైనింగ్స్ తీసేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే నేను జాయింట్ చేస్తున్నాను. లైనింగ్ మళ్ళీ వేరుగా కుట్టాలి. మొత్తం 4 కలిపి కుట్టేస్తే బాగోదు, అంటే ఫ్లేర్ అది కంఫర్ట్గా ఉండదు. విడివిడిగా కుడితేనే బాగుంటుంది అన్నమాట. డబల్ స్టిచ్ వేసుకోవాలి దీని మీద.
ఇది లోపల లైనింగ్ మీద కూడా డబల్ స్టిచ్ వేసుకొని కుట్టేసుకుంటే అయిపోయింది. ఇందులో లాడా కుట్టేసుకొని దానికి టాజల్స్ ఇచ్చేస్తే అయిపోద్ది. ఇంకా ఎవరికైనా క్లియర్గా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా పెడతాను. ఇంకా చాలా వెరైటీ డ్రెస్సెస్ కూడా నేను ఇందులో పెడతాను. చూసారా, అయిపోయింది. ఇంక ఫినిష్ అయిపోయినట్టే. లైనింగ్ కూడా కుట్టేసేసుకున్నామంటే లైనింగ్ కూడా డబల్ కుట్టేసుకోవాలన్నమాట. అప్పుడే కంఫర్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేస్తున్నాను నేను, అప్పుడే బాగుంటుందని. అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.